శ్రీ గణేశాయ నమః. శివుడు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మగ 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరం 1వ పాదం సింహరాశిలోకి వస్తుందమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం ఈ మాసం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయమ్మా, కొన్ని అనుకూలంగా ఉంటాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణాల్లో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే ఆర్థికంగా బాగానే ఉంటుంది. కాకపోతే అంటే సమయానికి ధనం చేతికి అందుతుంది, కానీ అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధన వ్యయం అవుతుంది. అలాగే ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా దేని మీదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకొని పెట్టుబడి పెట్టండి. కొన్ని విషయాల్లో అనుభవ సలహా తీసుకోండి. కాస్త ఈ మాసం జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయం జాగ్రత్త. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులను కలుసుకుంటారు, వాళ్ళతో సంభాషణ బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కంగారైతే ఏమీ లేదు. ఇకపోతే ఈ మాసం నూతన ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. నూతన వ్యవహార జోలికి వెళ్ళొద్దు. కాముగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఈ మాసం మీరు సాక్ష్య సంతకం చేయడం కానీ, అబద్ధ సాక్ష్యం చెప్పడం, ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవడం, మధ్యవర్తి ఏది పని చేయదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, మీకు అందులో ఏమీ అనుమానం లేదు. పరపతి పెరుగుతుంది. అలాగే వృత్తిపరంగా బాగుంది. మీకు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిపరంగా మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మిమ్మల్ని అభినందిస్తారు అందరూ కూడా, అందులో అనుమానం అయితే లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అలాగే వ్యాపారస్తులకి బాగుంది. అన్ని రకాల ఉద్యోగస్తులకి బాగుంది. రాజకీయ నాయకులకి బాగుందండి. కానీ అధిక ధనం ఏమవుతుంది రాజకీయ నాయకులకి. అలాగే నరఘోష నరపేడ కనిపిస్తుంది. శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు మీకు కొనసాగుతాయి. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో మీకు కొన్ని పరిహారాలు చెప్తాను, అవి చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారు శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేసుకోవాలండి. వీలైతే ఏదైనా స్వయంభూ శని క్షేత్రం వెళ్ళండి. వీలు కాలేదండి అయ్యా, మీ ఊళ్ళోనే మీ శివాలయంలో నవగ్రహాలు శని భగవానికి తైలాభిషేకం చేసుకోండి. శనికి దానం ఇప్పించుకోండి. నల్లటి వస్త్రంలో కిలోమో నల్ల నువ్వులు దానం చేయండి. అలాగే ఒక నల్లటి గొడుగు దానం చేయండి. నల్లటి వస్త్రం దానం చేయండి. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ఇకపోతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీకు మహాలయ ప్రక్షాళన ప్రారంభమవుతున్నాయి. మహాలయ ప్రక్షం 15 రోజులు. అలాగే మహాలయ అమావాస్య. ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు, పితృశాపం ఉన్నవాళ్ళు, పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క మహాలయ ప్రక్షంలో పితృకార్యం చేసుకోండి. పితృ తిల తర్పణాలు వదలండి. వీలైతే నదీ క్షేత్రం వెళ్ళండి. అక్కడ చక్కగా పితృకార్యం చేయండి బ్రాహ్మణులతోటి. అయ్యా నదీ క్షేత్రం వెళ్ళలేని వారి పరిస్థితి ఏమిటాయి అంటే, మీ ఊళ్ళోని మీ దగ్గర శివాలయంలో ప్రతి శివాలయంలో కూడా అయ్యగారు చేస్తారు. చక్కగా ఆ యొక్క పితృకార్యాలు చేసుకోండి. అలాగే అన్నదాన కార్యక్రమం చేసుకోండి. భిక్షగాలకి అన్నదానం చేయండి. ఈ 15 రోజుల్లో మీరు ఎంత ఎక్కువ అన్నదానం చేసుకుంటే అంత మంచిది. ఇకపోతే ఈ మహాలయ అమావాస్య మన్నాడి నుంచి మీకు దేవీ నవరాత్రులు ప్రారంభం. దసరా వరకు కూడా ఈ దేవీ నవరాత్రులు ప్రతి అమ్మవారి దేవాలయంలో కూడా చండీ హోమం చేస్తారండి. తప్పనిసరిగా మీరు చండీ హోమం చేయించుకోండి వీలైన వారు. ఎందుకంటే ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల సకల శత్రు రోగ రుణబాధని ముక్తి అవుతారు. ఎందుకంటే ఎన్నో సమస్యతో బాధపడుతున్నాం మనందరం కూడా. ఆ సమస్యని మనం బయటపడతామండి, చేయించుకోండి. ఇకపోతే ప్రతి దేవాలయంలో కూడా
ఈ నవరాత్రుల్లో జమ్మి చెట్టు ఉండదండి, శమీ వృక్షం. ఆ శమీ వృక్షానికి ఈ యొక్క ప్రదక్షిణ చేసుకోండి ఉదయం. ఎందుకంటే జాతకరీత్యా ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ శని జరిగేవాళ్ళు, ఈ యొక్క జాతకంలో కూడా శని ప్లానెట్ అంటే ఉన్న స్థితి బాగోలేని వారు, శని భగవానికి బాధపడేవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ నవరాత్రుల్లో ఈ శమీ వృక్షానికి అంటే జమ్మి చెట్టుకి ప్రదర్శన చేయడం వల్ల శని భగవానుడు శాంతిస్తాడు. అమ్మ అలా చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో తప్పనిసరిగా అమ్మవారి స్తోత్రాలు, లలితా సహస్రనామాలు చేసుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. మీకు ఏం పర్వాలేదు. మీకు అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే నెగిటివ్ ఉంటుంది మీకు ఈ మాసం. ఈ సింహరాశి వారికి ఎక్కువ నెగిటివ్, ఆ నెగిటివ్ తీసేయండి, పాజిటివ్ ఉండండి. నేను చేయగలను, సాధించగలను, సంపాదిస్తాను అని పాజిటివ్ ఉంటే మీరు సక్సెస్ అవుతారు. మీకు అంతా యోగిస్తుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణవంతు శుభవంతు స్వస్తి.